బాగుంటుంది. జరుగుతున్నాయి కూడా. 30 ఏళ్ళు అనగానే గుర్తొచ్చేది ఎవరికైనా ఎన్టీ రామారావుని ఎట్లా దించాడు, ఆ దించడమే కాదు, ఆయన్ను రోడ్డు మీద ఎట్లా పడేశాడు, కట్టుబట్టలతో ఆస్తులు కూడా లాక్కొని, వ్యవస్థలను అప్పుడు ఎట్లా మేనేజ్ చేసి ఘోరంగా అవమానకరమైన రీతిలో చేశాడనేది ఈ సమకాలీన చరిత్ర తెలిసిన అందరికీ తెలుసు. లక్కీగా అప్పటికి వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా ఆ దినం వస్తే మన ప్రజలు కూడా మళ్లీ మళ్లీ చూస్తుంటారు. ఎన్టీఆర్ గారు ఎట్లా తిట్టిపోశారో, జామాత దశమగ్రహమా ఏదో ఇట్లాంటి పేరుతో ఏ రకంగా ప్రపంచంలోనే ఇంత నటుడు ఇంత దుర్మార్గుడు ఎవరు ఉండరని ఏ రోజు సర్టిఫికేట్ ఎట్టించాడో ఎన్టీఆర్ గారు, ఇవి అందరికి గుర్తున్నాయి. అవి గుర్తు చేసుకోవడానికి కరెక్ట్ ఇది. అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే గుర్తు, పీడకలనండి ఇంకొకటేనండి, తన ఘనకార్యం అంటే గుర్తొచ్చేది ఇదే వస్తే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎన్టీఆర్ గారిని అన్ని దీనిలను వదిలేసి అడ్డదారిలో అడ్డంగా దించేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా మభ్యపెట్టి తన వైపు తిప్పుకొని సైకలాజికల్గా మేనేజ్ చేసి లేని మెజారిటీని చూపించుకొని, అంటే అన్ని రకాల నవరసాలు ఉన్నాయి దాంట్లో, ఆ రోజు జరిగిన దాంట్లో. ఆఖరికి వ్యవస్థలను కూడా మేనేజ్ చేశాడు. కోర్టులో కూడా అలాంటి తీర్పు తెచ్చుకొని కంప్లీట్ ఆస్తులతో సహా కొల్లగొట్టాడు. ఈరోజు ఆ ఎన్టీఆర్ ట్రస్ట్ అయితే ఇవన్నీ కూడా పర్సనల్ దీనికి తీసుకొచ్చేసుకున్నాడు ఇమ్మీడియట్ తను రావడంతోనే. అంటే ఒక పొలిటికల్ పార్టీ పెట్టిన దాన్ని లాగేసుకోవడమే కాకుండా, ఆస్తులన్నీ లాక్కోవడమే కాకుండా వాటిని తన పర్సనల్ దీంట్లో కూడా మార్చుకునే ప్రయత్నం కూడా చేశాడు. సక్సెస్ఫుల్గా అయ్యాడు అందులో చాలా భాగం. ఇలాంటి వాటన్నిటికీ డూబియస్ రికార్డ్ ఏదైనా ఉంటే ఆయన హిస్టరీ, ఆయన 30 ఏళ్ల ఘనకార్యాలు, వాటిని తలుచుకోవడానికి పనికొస్తుంది. ఆయన సిద్ధహస్తుడు ఏదైనా అయితే బూతుల్లో సిద్ధహస్తుడు అవుతాడు. మరి ఆయన స్పీకర్ స్థానంలో కూర్చొని మొన్న కూడా ఈ మధ్య కూడా నోరు పారేసుకున్నట్టున్నాడు. ఆయనకు తెలిసిన ఏకైక భాష కానీ ఇవి కానీ ఇదే ఉంది. ఇప్పుడు మనం అంటున్నందుకు మళ్ళీ తిడతాడేమో బూతుల్లో ఎక్స్పర్ట్ ఆయన వచ్చి అసెంబ్లీ గురించి, దాని పవిత్రత గురించి, లేకుంటే అక్కడికి వచ్చి వ్యవహరించాల్సిన తీరు గురించి జగన్మోహన్ రెడ్డి గారికో వైఎస్ఆర్సీపీకో నీతులు వల్లించడం అనే దాంట్లో దానికి ఎలాంటి అర్థం ఉంటుందైతే నేను అనుకోవట్లేదు. రుషికొండ ప్రాజెక్ట్ జగన్ ప్యాలెస్ అన్నారు, ఆ రోజు తెలుసు, ఆ రోజు అడిగాం, అదే అయితే రాసిచ్చేసి మరి తీసుకుంటామని చెప్పి. కాదని వాళ్లకు తెలుసు. ఈ రోజు ఏ రకంగా దాన్ని బయటపడాలనే దాంట్లో చాలా ఏమీ తెలియనట్టు మళ్ళీ ఒక డ్రామా క్రియేట్ చేసి నాసిరకం అని చెప్పే ప్రయత్నం అక్కడికి పోయి చేశారు. అండ్ జీవో ఒకటి ఎప్పుడో ఒకసారి దాన్ని తీసుకురావాలి కానీ దాన్ని తెచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ప్రజలను మభ్యపెట్టడం కానీ, మోసం చేయడం కానీ, లేదా అబద్దాలను నిజమని చెప్పే ప్రయత్నం చేయడం కానీ, లేదా తాను ఎంత అన్ని అవలక్షణాలకు తాను కానీ తన పార్టీ కానీ ప్రతిరూపము అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి అంటగట్టే దీంట్లో కానీ తనకున్న ఏకైక శక్తి ప్రచారం అనే దాన్ని ఆయుధాలను వాడుకొని, ఎల్లో మీడియాను వాడుకొని, ప్రచారకుడు అవసరమైన సంపత్తిని వాడుకొని ఎట్లా బిల్డ్ చేస్తూ వచ్చారు, అవన్నీ గాలిలో కట్టినవి తప్ప ఏం లేదనేది ఒకటి రోజు రుజువు అవుతున్నాయి. అందులో ఇది కూడా అలాంటిదే. ఆ రోజు ఆ వాస్తవం ఇంకో రకంగా కారలే. అది పబ్లిక్ ప్రాపర్టీ, అది గవర్నమెంట్ ప్రాపర్టీ, అది టూరిజం ప్రాపర్టీ. ఈ రోజు అంతే ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ. అది దాన్ని ఎట్లా వాడాలి, ఏ రకంగా చేయొచ్చు అనేది ఎనీ గవర్నమెంట్ కెన్ డిసైడ్. అది ఆ ప్రివిలేజ్ వాళ్ళకు ఉంటుంది. అయితే ఎప్పుడైతే ముందు ఈ రకంగా ఇది జగన్ గారి ప్యాలెస్ అంటూ ఏదన్నారో, అందుకే రాగానే దాన్ని ఎట్లా వాడాలని అర్థం కాక ఇన్నాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా తప్పదు, రేపు క్రిటిసిజం వస్తుంది కాబట్టి ఇప్పుడు దాన్ని తమ ఫోల్డ్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా పైకి ఏమనుకుంటే చాలా కూల్గా దాన్ని మూవ్ చేశారు. అయితే దెర్ ఈజ్ అదర్ సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని ఎత్తి చూపడం, దానివల్ల ఇది బయటకు వస్తున్నాయి. కానీ లేకపోతే ఆ రోజు వాళ్ళు ఆడిన అబద్దాలకు ఈరోజు ప్రతి దానికి బోన్లో నిలబడి ఆయన సమాధానం చెప్పాల్సి ఉండే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎరువులు లేక, మద్దతు ధర లేక ఉల్లి రైతులు రోడ్డెక్కి అక్కడెక్కారు కర్నూలు. అంతమంది మిర్చి, పొగాకు, మామిడి, నేమ్ ఎనీథింగ్. లేదా క్రాప్ ఇన్సూరెన్స్ ఇది లేదు, ఇన్పుట్ సబ్సిడీ రాలేదు గతంలో నష్టాలకు సంబంధించి. అసలు రైతుల బాధ పట్టించుకోవటం, నువ్వు ఏం చేయగలవనేది తర్వాత ఇష్యూ. అసలు ఇదిగో ఈ ఇష్యూ ఉందనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చిన్న సింగిల్ కాలం వార్త వచ్చినా తన దృష్టికి లేదా పార్టీ యంత్రాంగం ద్వారా వచ్చినా సరే ఇమ్మీడియట్ రివ్యూ చేసి ఏం చేయగలమని ఆలోచించడం ఆ రోజు చేశాము. ఈ రోజేమో ఈయన చంద్రబాబు నాయుడు గారు నిన్న మా నాయకులు, పార్టీ నాయకులు ఉల్లి రైతుల దగ్గరికి పోతే ఆ రోజు హడావుడిగా 1200 మద్దతు ధర అన్నాడు. నువ్వు 1200 నువ్వు దాన్ని ప్రారంభించి నువ్వు ఇచ్చేసరికి పుణ్యకాలం అయిపోతాయి, అవి కుళ్ళిపోతాయి ఉల్లిపాయలు. సీజన్ అయిపోయింది కాబట్టి నేను చేయగలిగింది ఏం లేదు, అంతా బాగా చేశామని ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటాను. నిన్న దాని గురించి, యూరియా గురించి ఎక్కడ క్యూలు చూస్తే ఈరోజు చెప్పులు పెట్టి 100 మంది రైతులు వరుస ఉన్నాయి. కరెక్ట్ 14-19 మధ్య ఏముందని కుప్పం ఇట్ సెల్ఫ్, నువ్వు బ్రహ్మాండమైన నా కుప్పం దాన్ని ఏది డిజిటల్ ఏదో పెట్టానన్నాడు హెల్త్కి సంబంధించి. అది ఒక బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతానంటున్నాడు.
అసలు కుప్పం అమరావతి కుప్పం ఈ రెండే అదో ప్రాజెక్టు పెద్ద పెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ చేశాడు. మరి నీ దగ్గర అంతా చేస్తే బేసిక్ నెసెసిటీ రైతులకు కావాల్సిన ఎరువు నువ్వు ఇవ్వలేకపోతున్నావు. 14-19 మధ్య ఎట్లుండిందో ఆయన పాలన, దానికి రెండింతలు ఎక్కువగా అరాచక పాలన. ప్రజల సంక్షేమం గురించి వదిలేయండి, ప్రజల గురించి కానీ సమస్యల గురించి కానీ ప్రభుత్వం చేయాల్సిన మినిమం పనులు కూడా చేయకుండా, చేయాల్సిన అవసరం ఉందని కూడా అనుకోకుండా ఎట్లా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అనేది కనపడుతుంది. దానికి ఉదాహరణ రైతుల ఇష్యూని. దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదో అర్జెంటుగా ఒకటి బ్యానర్ ఐటమ్ కావాలి వాళ్ళకు, ఆ మీడియాకు ఈయన స్టేట్మెంటు, లేదా నా నెలకు ఒకసారి ఆయన తతంగం మాదిరి ఆ పెన్షన్లు ఇవ్వడానికి పోయి అక్కడ ఒక టీ కాసి ఎవరికన్నా ఇవ్వడము, ఇంకోటి ఏదో చేసి ఒక వీడియో తీయించుకోవడం, అవి రిలీజ్ చేయడం, లేదా ఒక సుందర స్వప్నం 40 ఏళ్ల తర్వాత ఏం రాబోతుంది అనేది ఈరోజు ఒక ఆవిష్కరిస్తాడు ఆయన. దాని గురించి ఒకటి అందులో భాగంగా ఇట్లా స్టేట్మెంట్ ఇస్తే దాటేయాలని చూస్తున్నాడు. అండ్ రేపు అసెంబ్లీలో జరిగేటప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడతారు. వాటన్నిటిని అందరం భరించాలా? వీటన్నిటినీ ఎంతో కొంత క్వశ్చన్ చేస్తూ నిలబడుతున్న మీడియా పైన అటాక్స్ ఎట్లా చేయాలనేది రెండోది చూస్తున్నాడు. ఈరోజు నేను చూస్తే సాక్షిది ఇలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు రోజు 10 కేసులు ఎవడు మిగిలేవాడు కాదు. మీడియా వాళ్ళందరినీ లోపల పెట్టిండాల్సి వచ్చింది. ఎల్లో మీడియాకు సంబంధించిన వాళ్ళని అంచరాతలు రాశారు, అడ్డగోలు రాతలు రాశారు. బట్ అది పార్ట్ ఆఫ్ ఇది అనుకున్నారు. దానివల్ల ఎక్కడ మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలాంటి చేయలేదు. ఈ రోజు ఎవరో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఇమ్మీడియట్ కేసు పెట్టడం, అర్ధరాత్రి మీడియా సంస్థలోకి వెళ్ళడం, బహుశా ఈ చరిత్రలో ఎక్కడా గమనించుండం. ఇంత బరితెగింపు ఎక్కడి నుంచి వచ్చిందంటే బయటకు వాస్తవాలు వస్తున్నాయి, దాన్ని తొక్కాలనే దాన్ని. బయటకు వాస్తవాలు రాకూడదు, తను చెప్పేదే పోవాలా, తను చెప్పేదే మెదడులక సమస్యలు బయటికి రాకూడదు. రోజు ఈ పిక్చర్ ఇచ్చి తను చేసేదే అందరూ చదవాలి, అందరూ చూడాలి, అందరూ ఆ భ్రమలోనే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి అంటే మోసపోయామనే కోపం ఉంది ప్రజల్లో. ఘోరము మోసం చేశాడు. మోసం చేసి పైగా మీకు మేలు చేస్తున్నా, నేను ఒక భ్రమ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. సో కిందికి పోయి ప్రజల దగ్గరికి పోవాలంటే జంకు కాదు, భయమే ఉంది కాబట్టి ఏడాది నేననేది 2-3 ఏళ్ల తర్వాత ఎస్ దెర్ ఈజ్ ఏదైనా యాంటీ ఇన్కంబెన్స్ అంటే ఏడాది తిరిగేగానే కూడా 1 సంవత్సరంలో మళ్ళీ ప్రజల దగ్గరికి పోలేకపోతున్నాడంటే అక్కడే తెలుస్తుంది వైఫల్యం ఎంత భయంకరంగా ఉందని. 10 మందిని జనంలోంచి పిలిచాడలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు పోతే 10 మంది ఎవరు ఇచ్చినా ఆ 10 మందిలో 8 మంది ఇదే ఒక 2-3 ఏదైనా సమస్యలు ఉన్నాయన్నా అది ఏముంది ఎందుకని సొల్యూషన్ చూపడానికి ట్రై చేసేవాళ్ళు. ఈయన పోతే 10 మంది సొల్యూషన్ అడగరు. నువ్వు ఇచ్చిన మోసాలు, నువ్వు చెప్పి మోసాలు, నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి, నువ్వు మోసాల సంగతి ఏంటని అడుగుతారు. సో మాకు రావాల్సినవన్నీ కట్ చేస్తున్నావని అడుగుతారు, నిలదీస్తారు, క్వశ్చన్ చేస్తారు. సో అందరూ రోడ్డు మీద పడి ఉండడం వల్ల ఈ క్వశ్చన్లన్నీ వస్తాయి కాబట్టి ధైర్యం చేయట్లా. దాన్ని కప్పించుకోవడానికి ఇవన్నీ డైవర్షన్ చేయడము, కేసులు పెట్టడము, ఎవరన్నా గొంతెత్తితే దాన్ని తొక్కడము, ఇది చేస్తున్నారు అడ్డగోలుగా చేస్తారు.